తమిళనాడు సీఎం విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అక్కడ కొన్ని సంస్కరణలు అంటే చదువు గాని, వైద్యం ఇవన్నీ చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికతో ఉండొచ్చు? అంటే మరో 5 ఏళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఆయన ఉండాలనుకున్నా అంటే కెరీర్ ఎలా ఉంటుంది? ఈ పొలిటికల్ కెరీర్. పొలిటికల్ కెరియర్‌లో పూర్తిగా పేద, మధ్య తరగతి వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. పేదవాళ్ళకి సంబంధించిన ప్రతి అవకాశాన్ని వాళ్ళకి అందేలా చూస్తాడు. ఈ గుడి గోపురాల్లో మిగతా చోట్ల ఏవైతే తేడాలున్నాయో అవన్నీ మొత్తం చెరిపేస్తాడు. ప్రతి మనిషి తాను పెట్టిన ప్రతి రూపాయి తిరిగి తనకి ఫలితం దక్కేలాగా ఉండేలా తన సంస్కరణలు రాబోతున్నాయి. అలాగే రానున్న రోజుల్లో తమిళ్ సినీ చిత్రరంగానికి ఎన్నో రకాలుగా ఎంతోమంది కళాకారుల్ని ఇవ్వడమే కాకుండా ఎంతోమంది సినిమా రంగానికి పరిచయమై అనేక విధాలుగా అనేక రకాలుగా ఉపయోగపడేలా చేసిన ప్రముఖులు కురువృద్ధుల్లాంటి వాళ్ళు భారతీరాజా, భాగ్యరాజా వీళ్ళ ఇద్దరికీ సంబంధించిన ఒక నిండైన నిలువైన చక్కటి విగ్రహాలని ఆ తమిళ సినీ రంగానికి సంబంధించిన స్థానాల్లో ప్రతిష్ఠ చేస్తే తమిళ సినీ చిత్ర రంగమంతా గుర్తుండిపోయేలాగా సినిమాలకు వస్తే అదిగో భారతీరాజా గారు అలా తయారవ్వాలి, అదిగో భాగ్యరాజా గారు అలా మనం చక్కని దర్శకుడు ఈ రకమైనటువంటి ఒక మోటివేషనల్ విధంగా ఉండేలాగా వాళ్ళ జీవితాల్ని తమిళ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ఆ ఇద్దరికీ సంబంధించిన ఒక చక్కని పూర్తి విగ్రహాలని ఆవిష్కరిస్తే ఇక్కడ మన రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహాన్ని ఆవిష్కరించి సంగీతానికి గానానికి ఒక ప్రథమ పీట వేశాడు మన శుభలేఖ సుధాకర్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అలాగే తమిళనాడులో ఖచ్చితంగా భారతీరాజా గారు, భాగ్యరాజా గారు వాళ్ళ ఇద్దరి విగ్రహాల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ గౌరవం దక్కేలా చేయాలని నేను భాగ్యరాజా అంతిమయాత్ర ఏదైతే ఉందో అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. అంటే భారతీరాజా చనిపోయినప్పుడు వచ్చారు సీఎం విజయ్, భాగ్యరాజు చనిపోయినప్పుడు వచ్చారు. ఎందుకంటే తనకి తొలుత ఒక నటుడు, సినీ రంగం నుంచి వచ్చిన నటుడు కాబట్టి వాళ్ళ విలువ తెలిసిన వాడు, వాళ్ళతో కలిసి పనిచేసిన వాడు కాబట్టి ఆ గౌరవం ఇచ్చాడు. అలాగే శాశ్వతంగా వాళ్ళకి చక్కని విగ్రహాలు కూడా తమిళ సినీ రంగానికి అందరూ చెప్పుకునేలాగా ప్రముఖమైన స్థానాల్లో వాళ్ళ విగ్రహాలని ఆవిష్కరించి అందరూ అవి చూసి ఆనందపడేలా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకే అండి.